బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బషీర్బాగ్ లోని నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదని 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు ఎగ్జామ్ ఫీజు విషయంలో సమాచారం లేదని, ఇప్పుడు ఫీజు కడతామని ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వమని చెప్పడంతో పరీక్షలను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. సదరు 15 మంది విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతిస్తేనే తాము ఎగ్జామ్ రాస్తామని తేల్చి చెప్పారు. బషీర్బాగ్ లోని నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టలేదని 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు ఎగ్జామ్ ఫీజు విషయంలో సమాచారం లేదని, ఇప్పుడు ఫీజు కడతామని ఎగ్జామ్ రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వమని చెప్పడంతో పరీక్షలను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించారు. సదరు 15 మంది విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతిస్తేనే తాము ఎగ్జామ్ రాస్తామని తేల్చి చెప్పారు. సమస్యకి సాల్వింగ్ కనుక్కొని వాళ్ళందరినీ ఎగ్జామ్ ఫీ కట్టి పోయిన సంవత్సరంలో అందరినీ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి రాపించారు. కానీ ఈసారి వీళ్ళ చేతిలో ఉన్నా కూడా ఇంతటి వరకు కూడా వైస్ ప్రిన్సిపాల్ ని అనేక మార్లు కలిసిండ్రు. గత నెల నుంచి ఈ విద్యార్థులు వాళ్ళని కలుస్తున్నా కూడా ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ ఎటువంటి స్పందన లేకుండా వీళ్ళని పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని హెచ్ఓడీలతోటి సార్ వాళ్ళతోటి తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక రోజులు తిప్పినా కూడా వీళ్ళకి తర్వాత ఎగ్జామ్ మీకు కండక్ట్ చేయమని చెప్పి వాళ్ళ చేతుల ఎగ్జామ్ ఫీ కూడా కట్టించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 15 మందిని వెంటనే మాతో పాటు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇప్పుడే ఎగ్జామ్ రాపియగలరని లేని తరుణంలో మేమందరము ఈ ఎగ్జామ్ని బైకాట్ చేసి మేమందరం ఇంకా ఈ ప్రొటెస్ట్ని అలాగే కంటిన్యూ చేస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంతవరకు ఇక్కడ నిజాం కళాశాలలో ఎగ్జామ్ నడుస్తున్నా కూడా ఈ ఎగ్జామ్కి బాధ్యత వహించాల్సిన ప్రిన్సిపల్ ఒక అర్ధగంట ముందు వచ్చి కళాశాలను పరిశీలించాల్సిన ఒక కళాశాల పెద్ద ఇంకా రాలేకపోవడంతో ఇంకా ఆయన అతని టైంని విరమించుకొని ఇంకా అతని టైము ఒక విధులు సరిగ్గా నిర్వహించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఆయన బాధ్యత నుంచి విరమించుకొని వెంటనే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ 15 మందిని